ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు అనేక మంది పోలీసుల పేర్లు చెప్పిన RRR తాజాగా అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్, ప్రస్తుత ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పేరును కూడా తీసుకొచ్చారు. బిగ్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలిపారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఉన్న సందర్భంలో ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది, అంటే మిమ్మల్ని కొట్టినా కూడా అవి కొట్టిన దెబ్బలు కాదు అని రిపోర్ట్ ఇచ్చారనేది ఒక అలిగేషన్. రెండోది, అదే సూపరింటెండెంట్ ప్రభావతికి అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ సంథింగ్ వీళ్ళు కాల్ చేసి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, కాల్ చేసి గుండెపోటు రాశాడు. ఓకే, లెటర్ రాశాడు వివేక్ యాదవ్ అన్నాడు. ఏమని సార్? లెటర్ రాశాడు, అఫీషియల్ డివో లెటరు. ఓకే, someone who has got arrested is likely to be brought. You keep your cardiologist ready and always be alert on your mobile. Any moment they would be called. మీరు కస్టోడియన్లో ఉన్నప్పుడు అసలు నన్ను ఇంకా అరెస్ట్ కూడా చేయలే. ఓకే, నన్ను ఇదిగో ఇదే హాల్లో అరెస్ట్ చేశారు మధ్యాహ్నం 3:45కి. అవును, 12ంటికి లెటర్ రాశాడు. మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసిన వెంటనే అక్కడ లెటర్ రాశారు. 4 గంటల ముందే రాశాడు. ముందే అంతా ప్లాన్ స్కెచ్ అంతా వేసుకుని నేను ఇంట్లోనే ఉన్నానో లేదో చూసుకుని అప్పటికప్పుడు, ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 24 అవర్స్లో న్యూస్ వచ్చేస్తుంది. సో అందుకని ఎఫ్ఐఆర్ కూడా అదే రోజు ఉదయం 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టి, కాకపోతే క్యాండిడేట్ని అరెస్ట్ చేయడానికి ముందే పంపించేసి వెహికల్స్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకుని ఆ వివేక్ యాదవ్ అన్నాడితోటి లెటర్ కూడా ఇప్పించేసి ఆ డాక్టర్లు కూడా రెడీగా ఉండమని. ఎందుకు డాక్టర్లు అవసరం ఏంటి ముందే? ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ 10ంటికి బుక్ అయిందా, నువ్వు ముందే వెహికల్స్ పంపించేస్తావా, ముందే వెహికల్స్ బుక్ చేసుకుంటావా అంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం చేశారు. ఓకే, టు ఎలిమినేట్ మీ, దట్ ఈస్ ద మెయిన్ ప్లాన్. నా వెనకాల CRPF వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవడంతో వాళ్ళు కుదరలా. మరి ఎంటైర్ కేసులో వ్యవహారం వివేక్ యాదవ్ పేరు పెద్దగా రాలేదు కదా సార్? ఆయనకు ప్రస్తుతం పోస్టింగ్లోనే ఉన్నారు. వివేక్ యాదవ్ సంగతి అతను ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఇదివరకు ముఖేష్ కుమార్ మీనా చేసిన పోస్ట్లో ఉన్నాడు. ఓకే, మరి ఆయన మీద అంటే ఆయన ఎందుకు లెటర్ ఇచ్చారు ఏంటి అనేది ఏమన్నా ఆయన లేదు, అతను కూడా పిలుస్తారు. ఓహో, నాకు తెలిసి పిలుస్తారు. మీరు పెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది? కేసులో పేరు లేదు. నాకు కేసు పెట్టిన తర్వాత నా ఓన్ పరిశోధనలో నాకు దొరికింది ఆ కాగితం, అతను రాసిన లెటరు. ఇన్వెస్టిగేషన్ నేను కూడా ప్యారలల్గా చేసుకుంటున్నా. ఓకే, ప్రైవేట్గా. మరి ఆ కేసులో ఇప్పుడు ఆయన పేరు ఏమైనా యాడ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కదా. పిలుస్తారు, అతను డెఫినెట్గా పిలుస్తారు. ఎవరు చెప్తే నువ్వు ఈ లెటర్ రాసావన్నది. ఇప్పుడు ఎక్కడైనా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు సపోజ్ నేను అరెస్ట్ చేశారనుకో, తెలంగాణలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ఇట్స్ ఏ డిఫరెంట్ స్టేట్. ఇక్కడ డాక్టర్కి ఫస్ట్ చూపెట్టాలి. వీళ్ళకేమో పైగా వాళ్ళ కరస్పాండెన్స్ ప్రకారం నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు నన్ను ఇక్కడ చూపెట్టాలి ముందు, అరెస్ట్కి ముందు. లేదు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయినా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ నిమిషంలో నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి రాసుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బతుకుంటాయి. బయటకు వచ్చిన తర్వాత ఏం దెబ్బలు తగిలినయో ఉంటాయి. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి ఏ సింగిల్ మ్యాన్ అఫైర్. హాస్పిటల్ అంటే 10 మంది ఉంటారు, 10 మంది చూస్తారు. అసలు పోలీస్ స్టేషన్లో CID స్టేషన్లో నన్ను పెట్టి ఎక్కడైనా చట్టంలో హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఉంటుంది తప్ప డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఏ చట్టంలో లేదు. ఈ దరిద్ర నా కొడుకులు చేశారు. అది దరిద్ర నా కొడుకులు అండర్లైన్ చేసి చెప్తున్నా. అంటే వాళ్ళు అంత దారుణంగా బిహేవ్ చేశారు కాబట్టి చెప్తాను. డాక్టర్ని నా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కొట్టి ముందు. ఆడేదో బీపీలు చూసుకున్నాడు, పోయాడు. కొట్టిన తర్వాత ఆడికి వార్నింగ్ ఇచ్చారు. 165/110 ఉంటే బీపీ నార్మల్ అని రాశాడు. ఆడు నాకు చెప్పాడు, సార్ ఇంత బీపీ ఉంది సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. కొట్టారు, బ్లడ్ క్లాట్స్ పైకి
రావచ్చు, మీరు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. మరి రాయరా బాబు అదంతా అంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సార్ మీకు చెప్తున్నాను అని అలా. ఇదంతా ప్లాటు. అసలు సునీల్ ముఖ్యమంత్రి, రామాంజనేయులు వాళ్ళు కోఆపరేట్ చేసింది ఈ ప్రభావతి అంతా ఒక ముఠ. అంటే ప్రభావతి సూపరింటెండెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది, అంటే మిమ్మల్ని కొట్టినా కూడా అవి కొట్టిన దెబ్బలు కాదు అని రిపోర్ట్ ఇచ్చారు అనేది ఒకటి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చెప్పని పేరును ఇప్పుడు ఆయన తెర మీదకి తీసుకొని వచ్చారు, రఘురామకృష్ణరాజు. సో తన హత్యకు ప్లాన్ చేశారనడానికి ఇదే సాక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పిన వీడియో మనం ఇప్పుడు చూసాం. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మొట్టమొదటిసారి ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ వివేక్ యాదవ్ పేరుని రఘురామకృష్ణరాజు తెర మీదకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ అంశం గురించి పోలీసుల ముందు కానీ ఎప్పుడు కూడా మీడియా ముందు కానీ ఆయన చెప్పలేదు. ప్రస్తుతం ఫస్ట్ టైం ఎంటైర్ ఈ వ్యవహారంలో అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశం తెర మీదకి వచ్చి అనేక అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అందులో ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యారు. అట్లాగే వెనుగండ్ల రాము అనుచరుడిగా భావిస్తున్న తులసిబాబు అరెస్ట్ అయ్యాడు. ఇంకొంతమందిని అరెస్ట్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్న సందర్భంలో ఈయన ఏకంగా ఒక సీనియర్ ఐఏఎస్ మీద బిగ్ టీవీ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు ఈ సంచలన వేదిక ఆరోపణలు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ప్రధాన ఎన్నికల అధికారిగా అంటే సీఈఓగా ఉన్నారు వివేక్ యాదవ్. ముఖేష్ కుమార్ మీనా తర్వాత వివేక్ యాదవ్ ఆ బాధ్యతలు చేపట్టారు. గతంలో అంటే ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లారో ఆ తీసుకెళ్లిన సందర్భంలో ఆ సమయంలో గుంటూరు కలెక్టర్గా ఉన్నది ఇదే వివేక్ యాదవ్. అప్పుడు కలెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. సో ఆయన మీద సంచలనమైన ఆరోపణ కింద భావించాల్సి ఉంటుంది. ఆ రోజు అంటే రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో ఉన్న ఈ బౌండరీ హిల్స్లో అంటే ఎంఆర్ ప్రాపర్టీస్లో ఉన్న బౌండరీ హిల్స్ నుంచి సిఐడి అధికారులు వచ్చి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించక ముందే అంటే అరెస్టుకు 4 గంటల ముందే ఆయన ఒక లెటర్ని గుంటూరు సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతికి లేఖ రాశారు. ఆ లేఖలో మెన్షన్ చేసిన అతిపెద్ద సంచలనం, ఆ లేఖ కాపీని కూడా రఘురామకృష్ణరాజు బయటికి ఇవ్వటం అనేది జరిగింది. సో ఇదే అంశాన్ని ప్రస్తుతం ఆ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారుల ముందుకు కూడా రఘురామకృష్ణరాజు తీసుకెళ్లారు. దీన్ని ఒక ఎవిడెన్స్ కింద రేపు కోర్టులో కూడా దీన్ని ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఒక కలెక్టర్, ఆ రోజు కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ స్థానంలో ఉన్న వివేక్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఈ లేఖ ఎందుకు రాశారు అనేది రఘురామకృష్ణరాజు రైజ్ చేస్తున్న ప్రశ్న. ఒకటి, తనను పూర్తిగా లేకుండా చేయడానికి అంటే ఎలిమినేట్ చేయడానికి, చంపేయడానికే ఈ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే తనను ఇక్కడ ఎప్పుడైతే హైదరాబాద్లో అరెస్ట్ చేశారో అది విజయవాడకి ఇంకా వెళ్ళకముందే సూపరింటెండెంట్కి ఒక లేఖ రాశారు. అది కూడా డాక్టర్ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్ట్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుకోవాలి, ఒక ప్రముఖమైన వ్యక్తి పోలీసులు తీసుకొస్తారు అక్కడికి. సో ఆ సమయానికి ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. అలాగే సూపరింటెండెంట్ కూడా హాస్పిటల్లోనే అందుబాటులో ఉండాలి, మీ ఫోన్ కూడా అందుబాటులోనే ఉండాలి, ఫోన్ కూడా ఆపొద్దు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. రెగ్యులర్గా మామూలు సందర్భాల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కార్డియాలజిస్ట్ని పంపండి అని కలెక్టర్ ఎప్పుడు కూడా లెటర్ రాయరు. ఎందుకు అంటే ఆల్రెడీ కార్డియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా సూపరింటెండెంట్ వచ్చి చెప్పుకుంటే దానికి సంబంధించి ఏమైనా కలెక్టర్ ఏమైనా మాట్లాడచ్చు, చేయొచ్చు. అలా కాకుండా ఆయనే సొంతంగా ఇనిషియేటివ్ తీసుకుని ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు, మీరు కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచండి, మీరు కూడా రెడీగా ఉండండి అంటూ లెటర్ రాయటం అనేది సంచలనం అవుతుంది. ఆ లెటర్ కూడా మే 14వ తేదీ 2021 సంవత్సరం ఈ లెటర్ రాసింది. మే 14, 2021 సంవత్సరం సరిగ్గా అదే రోజు ఎంఆర్ ప్రాపర్టీస్లో అంటే బౌండరీ హిల్స్లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసం నుంచి సిఐడి అధికారులు ఆయన బలవంతంగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దానికన్నా ముందు రాసిన లెటర్. ఈ లెటర్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు ప్రెజెంట్ శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్. సో ఇందులో మెన్షన్ చేసింది సబ్జెక్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జీజీహెచ్ గుంటూరు డైరెక్టెడ్ టు అవైలబుల్ ఎట్ జీజీహెచ్ at any time for treatment of emergency orders issued. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కార్డియాలజిస్ట్ని అక్కడ అందుబాటులో ఉంచండి. ఇది సూపరింటెండెంట్ చేయాల్సిన డ్యూటీ. కలెక్టర్ ఎందుకు రాశారు సూపరింటెండెంట్కి కార్డియాలజిస్ట్ని అందుబాటులో ఉండమని? స్వయంగా ఒక సూపరింటెండెంట్కి కలెక్టర్ లెటర్ రాయటం అనేది ఆశ్చర్యమే. రఘురామకృష్ణ చెప్తున్న రీజన్ ఏంటంటే నన్ను చంపే ప్రయత్నంలో భాగంగానే
అక్కడ కార్డియాలజిస్ట్ నాకు గుండెపోటు వస్తుంది, అక్కడికి తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ప్రాణం పోతుంది, కానీ కార్డియాలజిస్ట్ అందుబాటులోనే ఉన్నాడు, సూపరింటెండెంట్ అందుబాటులోనే ఉన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసే క్రమంలో ఒక కార్డియాలజిస్ట్ను ముందస్తు భాగంగానే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కావచ్చు, ఏఎస్పీ విజయపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా ఒక పెద్ద ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో భాగంగానే ఈ లెటర్ రాశారు అని. సరే, ఈ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది అంటే రఘురామకృష్ణరాజు చెప్తున్నది ఏంటంటే, నేను పేర్లాలుగా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాను. నాకు పరిచయం ఉన్న హాస్పిటల్లో కావచ్చు, ప్రభుత్వ విభాగాల్లో కావచ్చు, అనేక మంది అధికారులు నాకు క్లోజ్గా ఉంటారు, నాతో కూడా. వాళ్ళ నుంచి నేను ఈ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోగలిగాను. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్, ఇదేమి ఎవరు మార్ఫింగ్ చేసిందో రాసిందో కాదు కదా. ఈ ఎవిడెన్స్ని నేను క్లియర్గా ప్రభుత్వ డేటాలో కూడా ఇది ఉంటుంది, ఈ లెటర్. సో నేను ఆ కేసుని నేను ప్యారలాల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాను. నేను అలా చేసుకుంటున్న సందర్భంలో ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయించారని తెలుసుకునే క్రమంలో ఈ లెటర్ రీసెంట్గా బయటపడింది. అందువల్ల ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఐఏఎస్ వివేక్ యాదవ్ మీద ఎప్పుడు కూడా ఆరోపణలు చేయలేదు. నా ఆరోపణలు ఇంతకుముందు ఎప్పుడు కూడా పివి సునీల్ కుమార్ పేరు మీద ఉన్నాయి, ప్రభావతి మీద ఉంది, విజయపాల్ మీద చేశాను తప్ప ఇలా ఒక ఐఏఎస్ మీద ఎప్పుడు కూడా చేయలేదు. రీసెంట్గానే ఈ లెటర్ నాకు బయటపడిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. మొదట్లో ఒక రివెంజ్లో భాగంగా, అంటే జగన్మోహన్ రెడ్డి నా మీద గ్లెడ్జి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నన్ను ఇబ్బంది పెట్టారు, అరెస్ట్ చేయించారు, కొట్టించారు అనుకున్నాను. కానీ ఏకంగా నన్ను చంపేసి, అంటే పూర్తిగా భౌతికంగా లేకుండానే చేసే ప్రయత్నం ఆనాటి జగన్ సర్కార్ చేసింది అనేది ఇవాళ రఘురామకృష్ణరాజు బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన సంచలనమైన ఆరోపణ. దానికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ని కూడా ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పోలీస్ అధికారులు కూడా పంపించారు. అందులో అప్పటి కలెక్టర్ సూపరింటెండెంట్కి రాసిన మిగిలిన లెటర్ కూడా ఒకసారి చూడొచ్చు. అండర్ సమ్ circumstances of the emergency, it is hereby directed the superintendent of the Government General Hospital Guntur to keep available Dr. Srikanth, cardiologist, and his team GGH Guntur at any time for treatment of emergency. The superintendent of GGH also direct to available in mobile and response to the whenever call comes without any due delay to the callers. ఎవరు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు, ఫోన్ దూరంగా ఉంచొద్దు, అంటే ఫోన్ అందుబాటులో లేకుండా మీరు ఉండొద్దు, ఫోన్ ఎప్పుడు కూడా పట్టుకునే ఉండండి, ఏ కాల్ వచ్చినా సరే మీరు ఎత్తండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రముఖమైన వ్యక్తులు మీకు కాల్ చేస్తారు అని. సో రఘురామకృష్ణరాజు పలానా సమయానికి హాస్పిటల్కి వస్తాడు, తీసుకొస్తాం మేము, తీసుకొచ్చిన సందర్భంలో ఏం చేయాలి, ఏ కార్డియాలజిస్ట్ని పెట్టాలో కూడా కలెక్టరే రాశారు ఇక్కడ క్లియర్గా. ఆ కార్డియాలజిస్ట్ పేరు శ్రీకాంత్. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారా లేదా అన్నది కొంత మనం సమాచారం తెలుసుకోవాల్సి ఉంది. ఆయన కూడా సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తున్నాం, ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. దాని ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయటం అనేది జరిగింది. సో మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు మీరు ఆ రోజు అవైలబిలిటీ ఉన్నారా లేదా అనేది. సో ఒక సంచలనం అయితే రఘురామకృష్ణరాజు మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకుముందు చేసిన ఆరోపణలు వేరు, ఇప్పుడు తాజాగా చేసిన ఆరోపణలు వేరు. తనను అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆయన చేసిన ఆరోపణల్లో తులసిబాబును గుర్తుపట్టాడు. ఆయనతో పాటు మరికొందరు కూడా నేను గుర్తుపడతాను, ఈ కేసులో 5-6 ఉన్నారు ఆయన్ని టార్చర్ చేసిన దాంట్లో అని ఇప్పటివరకు ఆయన చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక కలెక్టర్ పేరు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేకపోయారు ఆయన? ఆయనకి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఆయనకి తెలిసింది ఏంటి అంటే అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఏదైతే విజయపాల్ ద్వారా నన్ను అరెస్ట్ చేయించి తీసుకెళ్ళి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి తీవ్రంగా కొట్టించారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ విధంగా నన్ను కొట్టించారు, కస్టోడియల్ టార్చర్ చేశారు. అది కూడా నేను ఆ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాననే క్రమంలో, జగన్ మీద కేసు వేశాననే క్రమంలో, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసు వేసిన క్రమంలో ఆ ప్రతీకారంతోనే, ఆ పగతోనే నా మీద నన్ను కొట్టించడానికి ప్రయత్నం చేశారనేది మాత్రమే ఇప్పటివరకు ఆయన చేసిన ఆరోపణ. అది ఎప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అదే ఆరోపణ చేశారు, ఆ తర్వాత పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆరోపణ చేశారు, ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత, అది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఇదే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. అప్పటి వరకు ఎంటైర్ తన పర్మనెంట్గా చంపేయాలన్న ప్లాన్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు కూడా తెలియదు. ఆయన మొదటి నుంచి చేస్తున్నది ఏంటంటే ఒక ఎంపీనైన నన్ను, ఆ పార్టీ తరఫున గెలిచిన నన్ను అత్యంత దారుణంగా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ కొంతమందిని లోపలికి పంపించి ముసుగులు వేసుకొచ్చి నన్ను అత్యంత దారుణంగా కొట్టారు. అందులో తులసిబాబు అనే వ్యక్తి నా గుండెల మీద కూర్చుని 130 కేజీలు బరువు ఉన్న ఆ వ్యక్తి నా గుండెల మీద, అంటే నేను మంచం మీద పడుకోబెడితే నా గుండెల మీద కూర్చుని నన్ను కొట్టారు. అతని బరువు తట్టుకోలేక ఆ మంచం కూడా విరిగిపోయింది.
సో అంతటి దారుణంగా నన్ను కొట్టారు. సో నేను కాబట్టి 6 అడుగుల పైన ఉంటాను, వెయిట్ ఉంటాను కాబట్టి నా శరీరం కాబట్టి తట్టుకోగలిగింది, కానీ వేరే ఒకళ్ళు అయితే చచ్చిపోయి ఉండేవారు అనేది ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ. అదే క్రమంలో కేసు పెట్టారు. ఆ కేసు విచారణ సాగుతోంది. ఆ కేసులో తులసిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఏఎస్పీ విజయపాల్ని అరెస్ట్ చేశారు. సో పివి సునీల్ కుమార్ మీద విచారణ జరుగుతోంది. ఇంకా మరికొంత మీద ఆయన ఆరోపణలు ఎవరి మీద అయితే చేశారో వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. కానీ ఇందులో కలెక్టర్ పాత్ర ఉందని కానీ, కలెక్టర్ సూపరింటెండెంట్కి లెటర్ రాశారన్న విషయం కానీ, తనను చంపే క్రమంలో ముందస్తుగానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ని అందుబాటులో ఉంచాలని కలెక్టరే స్వయంగా లెటర్ రాశారన్న విషయం రఘురామకృష్ణరాజుకి ఇంతవరకు కూడా తెలియదు. ఆయన పేర్లాలుగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు తన మనుషుల చేత. ఎవరెవరు తప్పు చేశారు, దీని వెనక ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు, దీని మోటివ్ ఏంటనేది తెలుసుకునే క్రమంలో తన అనుచరులతో ఆయన పేర్లాలుగా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా చాలామందితో మాట్లాడారు. ఆ మాట్లాడిన క్రమంలో ఈ లెటర్ అనేది బయటపడింది. ఇది మిమ్మల్ని చంపే ప్రయత్నంలో ఈ విధంగా కలెక్టరే స్వయంగా అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతికి ఒక లేఖ రాశారు. అప్పుడు కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ని అందుబాటులో ఉంచమని మరీ పెట్టారు అని అతని అనుచరుల ద్వారా ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళు, అప్పటి కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఈ లెటర్ను బహుశా రిలీజ్ చేసి ఉండొచ్చు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత, అంటే ఈ లెటర్ చదివిన తర్వాత, అది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కాబట్టి ఇది చూసిన తర్వాతే మొట్టమొదటిసారి రఘురామకృష్ణరాజు ఈ ఆరోపణ ఇవాళ చేయటం అనేది జరిగింది. అప్పటి వరకు కూడా కలెక్టర్ వివేక్ ఈ లెటర్ రాశారన్న విషయం ఆయనకు తెలియదు. పైగా ఆ రోజు ఆయన కేవలం కలెక్టర్గానే ఉన్నారు. కానీ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు, సీఈఓగా. రేపు జనరల్ ఎలక్షన్ జరిగితే ఆ జనరల్ ఎలక్షన్ మొత్తం రేపు వివేక్ యాదవ్ మీద జరుగుతుంది. వివేక్ యాదవ్ నిర్వహిస్తారు. సో అంతటి ప్రముఖమైన వ్యక్తి, చాలా పెద్ద స్థానంలో, ఉన్నతమైన స్థానంలో, అంటే కలెక్టర్గా ఉంటే ఆ జిల్లా మేజిస్ట్రేట్కి ఒక జిల్లాకు మాత్రమే పరిమితం అవుతారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి కూడా చాలా పెద్ద పొజిషన్లో వివేక్ యాదవ్ ఉన్నారు. సో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి కాదు. ఎస్ అశోక్, అయితే ఈ కేసులోకి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదైతే లెటర్ చూపిస్తున్నారో ఆ టైంలో కలెక్టర్గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ సూపరింటెండెంట్కి రాసిన లెటర్ ఇప్పుడు ఈ కేసుకి కీలకంగా మారుతుందా? ఆ లెటర్ని బేస్ చేసుకుని ఆ కలెక్టర్ పైన చర్యలుండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుని మనం అడిగినప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను కాబట్టి, ఎవరైతే ఇప్పుడు ఈ కేసుని నన్ను కొట్టిన, అంటే కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దాని ఐఓకి నేను ఈ లెటర్ పంపించాను కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ అయినా లేకపోతే ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న వివేక్ యాదవ్ని పిలిపిస్తారు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది, దాని మోటివ్ ఏంటి, ఎవరు రాయమంటే మీరు రాశారు, రాయాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నాడా లేదా అనేది మీకెందుకు, ఒకవేళ పేషెంట్లు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కలెక్టర్కి వాళ్ళు పట్టించుకోవచ్చు, లేదా సూపరింటెండెంట్ మాకు డాక్టర్ లేడని చెప్తే దానికి సంబంధించి పట్టించుకోవచ్చు. కానీ ఈ విధంగా మీరు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వాళ్ళు సంధించవచ్చు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్న మాట. కానీ ఆయన చాలా పెద్ద స్థానంలో ఉన్నారు. అంటే ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న నేపథ్యంలో ఆయన కోచింగ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ చేస్తున్న దర్యాప్తులో భాగంగా ఆ ఎన్నికల ప్రధాన అధికారిని పిలిపించి కోచింగ్ చేసే రైట్ వీళ్ళకు ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ నిజంగా ఇందులో కుట్ర ఉంటే, రఘురామకృష్ణరాజు చేస్తున్నట్టుగా ఇది నిజమైతే రఘురామకృష్ణరాజుని చంపాలనుకునే ప్రయత్నంలో వివేక్ యాదవ్ కూడా పాత్ర ఉన్నట్టయితే, ఇది ఉందని మనం చెప్పట్లేదు ఎక్కడ కూడా, ఉన్నట్లయితే రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ, ఈ లెటరు ఇదంతా కూడా సాక్ష్యం కింద తీసుకుంటే వివేక్ యాదవ్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. పివి సునీల్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో, ఎలాంటి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారో, రేపు వివేక్ యాదవ్ కూడా అదే విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తే ప్రధాన ఎన్నికల అధికారి పదవి నుంచి, పోస్ట్ నుంచి ఆయన బహుశా తప్పించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. కాకపోతే ఒకటి, అది నిజంగా ఈ లెటర్ రఘురామకృష్ణరాజు కోసమే రాశారా కాదా అన్నది పూర్తిగా తేలాల్సి ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి ప్రధాన ఎన్నికల అధికారిగా, అంటే రాష్ట్ర సీఈఓగా ఉన్న వివేక్ యాదవ్ని రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేస్తున్న దర్యాప్తులో భాగంగా ఆయన్ని విచారించవచ్చా లేదా, దీనికి నిబంధనలు ఏం చెప్తున్నాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక బాంబు అయితే పేల్చారు రఘురామకృష్ణరాజు. సో కొత్త ఎవిడెన్స్ని ఆయన సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచే ఇలాంటి రికార్డెడ్ ఎవిడెన్స్ని, డాక్యుమెంట్స్ని బయటికి తెచ్చుకోగలిగారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం అనేది మర్డర్ అటెంప్ట్ దిశగా వెళ్తోంది. సో ఆ వెళ్తున్న క్రమంలో కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. రఘురామకృష్ణరాజు ఎక్కడ కూడా
దీన్ని వదిలిపెట్టే ఆలోచనలో లేరు, వెనక్కి తగ్గే ఆలోచనలో కూడా లేరు. దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఉన్నారు. అందులోని రాష్ట్రంలో ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పెట్టిన కేసు, ఆయన చేసిన ఆరోపణ, ఆయన ఇచ్చిన రికార్డెడ్ ఎవిడెన్స్ వీటన్నిటిని కూడా పోలీస్ శాఖ చాలా సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఉన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని రాష్ట్ర పోలీసులు ప్రశ్నించచ్చా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, ఇందాక మీరు ఇంకొక పాయింట్ కూడా అన్నారు, అంటే ఈ లెటర్ అసలు రఘురామకృష్ణ కోసం రాసిందేనా కాదా అనేది క్లారిటీగా కూడా లేదు అని చెప్పారు. కానీ అంటే ఒక పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ కోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక డాక్టర్ని ఇతన్ని అక్కడికి పంపించకుండా డాక్టర్నే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడమే అక్కడ కరెక్ట్ కాదని రఘురామ ఆరోపిస్తున్నారు. సో మరి ఇది ఈయన కోసం కాకపోయింటే ఇంకెవరి కోసం అయ్యుండే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆ టైంలో అనే పర్టికులర్గా ఆయన కోసమే అనే ప్రూఫ్స్ ఇంకేమున్నాయి? ఎస్ రఘురామకృష్ణరాజు తెలిసిన సమాచారం ఇది. ఆయన సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్న తరుణంలో ఆ రోజు తన కస్టోడియల్ టార్చర్ చేసిన వాళ్ళు చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దాంతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్కి తాడేపల్లి జగన్ నివాసం నుంచి ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందాయి. సో కార్డియాలజిస్ట్ని వివేక్ తెలిసి పంపారా, ఉంచమని లెటర్ రాశారా, తెలియక రాశారా, లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి లెటర్ రాశారా కార్డియాలజిస్ట్ని పెట్టమని? నిజంగా రఘురామకృష్ణరాజుకి కోసమే అన్న విషయం అసలు వివేక్ యాదవ్ అప్పటి కలెక్టర్కి తెలుసా లేదా అన్నది ఇక్కడ మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూలం ఏంటంటే అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ప్రభావతి ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు. ఆవిడకి ఇప్పటికే 2 సార్లు నోటీస్ ఇచ్చారు సిఐడి అధికారులు, కానీ ఆవిడ ఎక్కడ కూడా నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదు, విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఆమె పరారీలో ఉన్నట్టుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. మరోసారి మొన్నో ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి నోటీసులు అతికిచ్చి వచ్చారు. ప్రస్తుతం అయితే అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అసలు అందుబాటులో లేరు, పరారైనట్టుగా చెప్తున్నాడు. ఆవిడ ఆచూకీ కూడా లేదని చెప్తున్నాడు. ఈ కేసులో తనని అరెస్ట్ చేస్తారన్న భయంతో ముందస్తుగానే ప్రభావతి పారిపోయారు. ఆమె రాష్ట్రంలోనే ఉన్నారా, పక్క రాష్ట్రంలో ఉన్నారా, విదేశాలకు పారిపోయారా అన్న దాని మీద కూడా ప్రస్తుతం క్లారిటీ లేదు. ఎందుకు అంటే రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా ఆవిడ మీద చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే తనని కొట్టిన తర్వాత అదే హాస్పిటల్కి తీసుకెళ్ళిన సందర్భంలో అరికాళ్ళ మీద పోలీసులు కొట్టిన దెబ్బలు చాలా క్లియర్గా ఉన్నాయి. మొత్తం స్కిన్ అంతా కూడా కందిపోయింది. అయితే దానికి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇట్లా నన్ను కొట్టడం వల్ల ఈ దెబ్బలు ఏర్పడ్డాయన్న రిపోర్ట్ ఇవ్వకుండా ఏమీ లేదు, అదంతా నార్మల్గానే ఉంది, ఆయనకి ఏదో షుగర్ ఉండటం వల్ల ఇంకోటి ఉండటం వల్ల అలా ఎర్రగా కందింది తప్ప ఇది కొట్టిన దెబ్బలు కాదు అంటూ రిపోర్ట్ ఇచ్చారు అనేది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ. అంటే కేసును వీకెండ్ చేసే క్రమంలో ఆవిడ కావాలనే ఈ రిపోర్ట్ ఇచ్చి తప్పుదోవ పట్టించారు అని. సో ఒక నమ్మక ద్రోహానికి పాల్పడ్డ సూపరింటెండెంట్ ప్రభావతి మీద యాక్షన్ తీసుకోవాలని మొదటే ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు, నోటీసులు ఇచ్చారు, ఆవిడ పారిపోయారు. ఆవిడ కనుక విచారణకు తీసుకొస్తే విచారించిన క్రమంలో నీకు ఈ లెటర్ని అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ మీకు పంపితే మీరు కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ని ఆ రోజు అందుబాటులో ఉంచారా? అయితే ఇలా ఫ్రీక్వెంట్గా మీకు లెటర్లు రాస్తూ ఉంటాడా? ఇలా కార్డియాలజిస్ట్ని అందుబాటులో ఉంచమని ఎప్పుడన్నా కలెక్టర్ మీకు లెటర్ రాశారా? ఈ ప్రత్యేకమైన సందర్భంలో కరెక్ట్గా ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసిన రోజే, అరెస్టుకి కొన్ని గంటల ముందే ఈ లెటర్ కలెక్టర్ మీకు ఎందుకు పంపారు? ఆ రోజు ఎవరో ప్రముఖమైన వ్యక్తి హాస్పిటల్కి తీసుకొస్తారు, ఎమర్జెన్సీ పర్పస్లో కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ని ఉంచాలి అని అప్పటి కలెక్టర్ లెటర్ రాశారు. ఎవరో ఆ ప్రముఖ వ్యక్తి, మీకు తెలిసిన సమాచారం ఏంటి అని ప్రభావతిని సిఐడి అధికారులు ప్రశ్నిస్తారు. ఆవిడ కనుక అది రఘురామకృష్ణరాజు గురించి ఆ లెటర్ రాశారు అని చెప్తే వివేక్ యాదవ్కి చాలా సీరియస్ కష్టాలైతే తప్పవు. ఆయన కూడా పోలీసు విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ముందు ప్రభావతిని విచారించాలంటే ప్రభావతి దొరకాలి. సో అబ్స్కాండింగ్లో ఉన్న ప్రభావతి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోలీసుల ముందు మాట్లాడతారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. అంటే ప్రభావతి సూపరింటెండెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది, అంటే మిమ్మల్ని కొట్టినా కూడా అవి కొట్టిన దెబ్బలు కాదు అని రిపోర్ట్ ఇచ్చారనేది ఒక అలిగేషన్. రెండోది అదే సూపరింటెండెంట్ ప్రభావతికి అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ సంథింగ్ వీళ్ళు కాల్ చేసి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, కాల్ చేసి గుండెపోటు రాశాడు. ఓకే, లెటర్ రాశాడు వివేక్ యాదవ్ అన్నాడు. ఏమని సార్?
లెటర్ రాశాడు, అఫీషియల్ డివో లెటరు. ఓకే. Someone who has got arrested is likely to be brought. You keep your cardiologist ready, and always be alert on your mobile. Any moment they would be called. ఇది మీరు కస్టోడియన్లో ఉన్నప్పుడు? అసలు నన్ను ఇంకా అరెస్ట్ కూడా చేయలే. ఓకే. నన్ను ఇదిగో ఇదే హాల్లో అరెస్ట్ చేశారు మధ్యాహ్నం 3:45-4కి. అవును. 12ంటికి ఆ లెటర్ రాశాడు. మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసిన వెంటనే ఇక్కడ లెటర్ రాశారు? 4 గంటల ముందే రాశాడు. యా. ముందే అంతా ప్లాన్ స్కెచ్ అంతా వేసుకుని నేను ఇంట్లోనే ఉన్నానో లేదో చూసుకుని అప్పటికప్పుడు, ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 24 అవర్స్లో న్యూస్ వచ్చేస్తుంది. సో అందుకని ఎఫ్ఐఆర్ కూడా అదే రోజు ఉదయం 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టి, కాకపోతే క్యాండిడేట్ని అరెస్ట్ చేయడానికి ముందే పంపించేసి వెహికల్స్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకుని ఆ వివేక్ యాదవ్ అన్నడితోటి లెటర్ కూడా ఇప్పించేసి ఆ డాక్టర్లు కూడా రెడీగా ఉండమని. ఎందుకు డాక్టర్లు అవసరం ఏంటి ముందే? ఓకే. ఇప్పుడు ఎఫ్ఐఆర్ 10ంటికి బుక్ అయిందా, నువ్వు ముందే వెహికల్స్ పంపించేస్తావా, ముందే వెహికల్స్ బుక్ చేసుకుంటావా అంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం చేశారు. ఓకే. టు ఎలిమినేట్ మీ, దట్ ఈస్ ద మెయిన్ ప్లాన్. నా వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవడంతో వాళ్ళు కుదరలా. మరి ఎంటైర్ కేసులో వ్యవహారం వివేక్ యాదవ్ పేరు పెద్దగా రాలేదు కదా సార్? ఆయనకు ప్రస్తుతం పోస్టింగ్లోనే ఉన్నారు. వివేక్ యాదవ్ సంగతి అతను ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఇదివరకు ముఖేష్ కుమార్ మీనా చేసిన పోస్ట్లో ఉన్నాడు. ఓకే. మరి ఆయన మీద అంటే ఆయన ఎందుకు లెటర్ ఇచ్చారు ఏంటి అనేది ఏమన్నా ఆయన లేదు, అతను కూడా పిలుస్తారు. ఓహో, నాకు తెలిసి పిలుస్తారు. మీరు పెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది? కేసులో పేరు లేదు. నాకు కేసు పెట్టిన తర్వాత నా ఓన్ పరిశోధనలో నాకు దొరికింది ఆ కాగితం, అతను రాసిన లెటరు. ఇన్వెస్టిగేషన్ నేను కూడా ప్యారలల్గా చేసుకుంటున్నా. ఓకే. ప్రైవేట్గా. మరి ఆ కేసులో ఇప్పుడు ఆయన పేరు ఏమైనా యాడ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కదా. పిలుస్తారు, అతను డెఫినెట్గా పిలుస్తారు. ఎవరు చెప్తే నువ్వు ఈ లెటర్ రాసావన్నది ఇప్పుడు ఎక్కడైనా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు సపోజ్ నేను అరెస్ట్ చేశారనుకో తెలంగాణలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ఇట్స్ ఏ డిఫరెంట్ స్టేట్. ఇక్కడ డాక్టర్కి ఫస్ట్ చూపెట్టాలి. వీళ్ళకేమో పైగా వాళ్ళ కరస్పాండెన్స్ ప్రకారం నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు నన్ను ఇక్కడ చూపెట్టాలి ముందు, అరెస్ట్కి ముందు. లేదు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయినా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ నిమిషంలో నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి రాసుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బతుకుంటాయి. బయటకు వచ్చిన తర్వాత ఏం దెబ్బలు తగిలినవి ఉంటాయి.